హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నేను ఇప్పుడు మీతో నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని, దాని విశ్లేషణని పంచుకుంటానండి. ఇది కొంత ప్రచారంలో ఉన్నదే అనుకుంటాను. నేను మరోసారి స్పృశిస్తాను. చూసేయండి, పఠిస్తున్నాను. విశ్లేషణని నాకు వచ్చిన రీతిలో మీతో పంచుకుంటాను. అక్రోధేన జయేత్ క్రోధం, అసాధనం సాధనా జయేత్, జయేత్ కదర్యం దానేన, జయేత్ సత్యేన చ అనృతం. అక్రోధేన జయేత్ క్రోధం. ఎదుటివాడు క్రోధంతో ఉన్నాడు, నువ్వు క్రోధరాహిత్యంతో అక్రోధంతో ఉండు. వాడెంత కోపంతో అరిచినా నువ్వు శాంతంగా ఉండు. అతడి కోపాన్ని కూడా నీవు జయించగలవు. అలాగే నీకు కోపం వచ్చినప్పుడు కూడాను దాన్ని, ఆ క్రోధాన్ని ఎలిమినేట్ చేసుకునేందుకు, అంతేగాని సమాజం చెత్తకుండి కాదు. నీ కోపం వచ్చింది కాబట్టి ఎదుటి వాళ్ళ మీద, నీ భార్యో నీ భర్తో అయితే భరిస్తారు, నీ పిల్లలైతే భరిస్తారు, నీ సబార్డినేట్ అయితే భరిస్తారు. స్వతంత్రుడి ముందు, ఎవరి ముందైనా నీ క్రోధాన్ని వెలిగెక్కితే వాడు అంతకంటే ఎక్కువ క్రోధంతో, నువ్వు ఒకటంటే వాడు 100 అంటాడు. దట్స్ ఆల్. అలాగే అసాధనం, సాధించడానికి అసాధ్యం, ఇంపాసిబుల్ అనే దాన్ని పాసిబుల్ చేయి. రిపీటెడ్లీ దానికోసం వర్క్ చేయి. కాబట్టి పదే పదే విడిచిపెట్టకుండా అభ్యాసం చేస్తూ ఉంటే, సాధన చేస్తూ ఉంటే, లేదా నీ కృషిని కొనసాగిస్తే అందరూ ఇంపాసిబుల్ అనేది, అసాధ్యం అనేది కూడా సుసాధ్యమైపోతుంది. కష్టసాధ్యం అవ్వచ్చు కానీ అసాధ్యం అన్నది లేదు. కాబట్టి సాధ్యం అవుతుంది. అది సాధింపబడే వరకు నీ కృషి వదలకు. అలాగే లోభత్వం ఉంటే దాన్ని దానంతో జయించాలి. ఏ విషయం మీదైనా, ఏ వస్తువు పట్లైనా మనకి లోభం ఉంటే దాన్ని వెంటనే ఎవరికైనా దానం ఇచ్చేయాలట. అప్పుడు ఆ వస్తువు మీద, ఆ విషయం మీద మనకున్న కృపణత్వం, ఆ లోభం పోతుంది అని పెద్దలు చెప్తారు. అలాగే జయే సత్యేన, సత్యేనచ అనృతం. అసత్యాన్ని సత్యంతో జయించు. అవతలవాడు పదే పదే అసత్యం చెప్పనేగాక నువ్వు కూడా పదే పదే సత్యాన్ని చెప్పు. ఏం వాళ్ళకున్న నోళ్ళు వేళ్ళు మనకు కూడా ఉన్నాయి కదా. వాళ్ళు ఎంతగా పదే పదే అసత్యాన్ని చెప్తే, ఒక్కరైనా 100 మంది అయినా, అవతల వాళ్ళు 10,000 మంది పదే పదే అసత్యాలు చెప్పనేగాక, ఇటువైపు ఒక్కడున్నా 100 మంది ఉన్నా పదే పదే సత్యాన్ని చెబితే కాలపురుషుడు సత్యాసత్యాల్ని విస్పష్టంగా, సుస్పష్టంగా, విడివిడిగా నిరూపిస్తాడు. సత్యాన్ని సత్యమని నిరూపిస్తాడు, అసత్యాన్ని